సాధు పరిషత్ అధ్యక్షులు వారు ఢిల్లీ ఎన్నికల్లో కూడా దగ్గరగా కీలకంగా పనిచేశారు. స్వామీజీ, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈసారి బీజేపీ వైపు ఉండాలి ఢిల్లీ ప్రజల నిర్ణయం తీసుకున్నట్టు దాదాపుగా కనిపిస్తోంది. దానికి ప్రధానమైన కారణాలు ఒక 3 చెప్పండి అంటే ఏం చెప్పగలుగుతారు? ఋషి గారు నమస్కారం. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్కారం స్వామి. ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం. ముఖ్యంగా అక్కడైతే పార్టీ అధికారంలోకి రాబోతుంది. దాని యొక్క రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ 3 రీజన్స్. మేము 30 రోజుల పాటు, మేము నిన్ననే వచ్చాం ఢిల్లీ నుంచి. 30 రోజుల పాటు జుగ్గి జోపడిలో ముఖ్యంగా ప్రతిరోజు సుమారు 30 నియోజకవర్గాల్లో మేము తిరిగాం. అక్కడ రోజు ఒక నియోజకవర్గంలో మేము ఒక లక్ష్మీ గృహాలు, లక్ష్మీ నిలయాలు అని చెప్పేసి ఒక కార్యక్రమంతో పాటు మేము వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది. లోపల ఎట్లా ఉంది అనే పరిస్థితులు చూడడానికి వెళ్తే అక్కడ మెయిన్ రీజన్ ఏం కనిపించిందంటే, ముఖ్యంగా ప్రధాన అంశం ఏంటంటే కేజ్రీవాల్ యొక్క అవినీతి అనేది, ముఖ్యంగా షరాబ్ ఘోటాల, మద్యం కుంభకోణం అనేది ముఖ్యంగా అక్కడ చూపెట్టినటువంటి ఒక అంశం. తర్వాత అక్కడ దక్షిణ భారతదేశ ప్రజలు, తమిళ్, తెలుగు వారు, అలాగే మలయాళం చెందినటువంటి ప్రజలు కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఓటేయడానికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే అక్కడ 40 సంవత్సరాలుగా మన తెలంగాణలో ఎక్కడ కూడా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా అట్లాంటి గ్రామాలు కూడా నీట్గా ఉన్నాయి. కానీ ఢిల్లీలో ఆవాసాల మధ్య నడవాలంటే కూడా చాలా కష్టం ఉంది. జుగ్గిలో ఒక్కొక్క 10x10 రూమ్ లో 6 మంది జీవనం గడుపుతున్నారు. అక్కడ బాత్రూమ్లు లేవు. ఈయన జుగ్గి వాళ్ళని ఆమ్ ఆద్మీ అంటే పేద ప్రజలను మారుస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ అక్కడ వాళ్ళ బతుకులను మాత్రం ఒక్క 1% కూడా మార్చలేకపోయాడు. దాని గురించి జనాలు మాత్రం తీవ్ర వ్యతిరేక భావనతోని కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఓటేయడానికి అక్కడ జుగ్గి జోపడాల వాళ్ళు మాత్రం బాగా కృషి చేశారనేటువంటిది ఒకటి. 3వ విషయం ఏంటంటే, అక్కడ యమునా నది యొక్క పరిశుభ్రంగా యమునా నదిని మారుస్తామని చెప్పేటువంటి ఒక మాట కూడా తీవ్రంగా జనాల్లోకి చర్చకెళ్ళింది. ఈ 3 అంశాలు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టారనమాట ఎన్నికల విషయంలో. కార్యకర్తలు కూడా, బీజేపీ కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ సుమారు 3-4 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారండి. మీకు అది కనిపించింది బాగా. మేము 30 రోజుల్లో ఉన్న విషయాల్లో కూడా డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ కానీ, అలాగే జుగ్గి రాత్ అని చెప్పేసి ప్రతి బస్తీల్లో, జుగ్గి జోపడాలు ఉండేటువంటి బస్తీల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ నిద్రపోవడం అనేటువంటిది ఇక్కడ విశేషమైనటువంటి ప్రభావం చూపెట్టింది ఢిల్లీ ఓటర్ల పైన. కాబట్టి ఇది బాగా వ్యతిరేకమైన, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా జనాలు సమీకరించడానికి ఇది ఒక అవకాశం దొరికిందండి. కాదు, మీరు తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు కదా, ఒకటి ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్పి అనుబంధ సంస్థలు, బీజేపీ ఢిల్లీలో మార్పు, ప్రభుత్వంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాయి. కానీ మీరెందుకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? మీరెందుకు 30 రోజుల పాటు 30 నియోజకవర్గాలు వెళ్ళి బీజేపీ గెలుపు కోసం శ్రమించాల్సి వచ్చింది స్వామి? నేను కూడా విహెచ్పి సభ్యున్నే, అలాగని నేను కూడా విహెచ్పి సభ్యున్నే కాబట్టి తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షునిగా ఉన్నాను. విహెచ్పిలో గత 2 నెలల ప్రాంతంలో 8 రాష్ట్రాలు తిరిగి వచ్చామండి. అర్జున్ రాఘవేల్ గారు కూడా అభినందించారు మీరు చేసినటువంటి సామాజిక సమరసత. నేను 350 మంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు స్వయంగా పాదపూజ చేశానండి. ముఖ్యంగా అందుకని గుర్తించి మీరు ఢిల్లీలో ఉన్నటువంటి జుగ్గి జోపడాల్లో మీరు వెళ్తే విశేషమైనటువంటి ప్రభావం, అంటే హిందుత్వం విషయంలో విశేషమైనటువంటి కులాల మధ్యలో కుంపట్లకు దూరం అవ్వడానికి ఇది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి హిందుత్వం లేకపోతే హిందూ కన్సల్టేషన్ ఎంతవరకు జరిగింది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది ఏమంటారు, మన కుంభమేళాలో పుణ్యస్నానం ప్రధానమంత్రి మోదీ పోలింగ్ రోజు చేయడం కూడా బాగా కలిసి వచ్చిన ఒక అంశం. అంటే ఆయన 6000 కావాలని చేశారని నేను అనట్లా, కానీ వారికి ఢిల్లీ ఈ అంతా ప్రచారం పూర్తి చేసుకుని ఇమీడియట్గా టైం దొరికింది, నెక్స్ట్ డే వెళ్ళారు. తర్వాత ఇంకా వెళ్ళే అవకాశం ఉన్నా ఆయన వేరే పనుల్లో నిమగ్నం అయిపోతారు కాబట్టి. కానీ ఎంతో కొంత అది కూడా కలిసి వచ్చింది అంటే ఏమంటారు? ఖచ్చితంగా జరిగిందండి. హిందువుల ఐక్యమత్యం అనేది ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే తాహీర్ హుసేన్ లాంటి వ్యక్తులకు, ఉగ్రవాదంతో మూలాలు ఉన్నటువంటి తాహీర్ హుసేన్ లాంటి వ్యక్తులకు కూడా సౌత్ లో టికెట్లు ఇవ్వడం, ఉగ్రవాదులకు అంటే అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు మేము వసతులు కల్పిస్తామనేటువంటి స్టేట్మెంట్లు, ఇవన్నీ ఢిల్లీలో అల్లర్లు కూడా ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి హిందువులు ఐక్యమత్యం అవ్వడానికి. అక్కడ హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా ఆల్మోస్ట్ 90% అన్ని
బీజేపీకి షిఫ్ట్ అయ్యాయండి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఒకవేళ గనక కాంగ్రెస్ గనక పోటీలో ఉండి కాంగ్రెస్ గనక ఇంకా విస్తృత ప్రచారం చేసి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఇంకా ఇంకా తగ్గిపోయాయి. చాలా మటుకు తగ్గేవి. తులసిరెడ్డి గారు, బీజేపీ పార్టీ యొక్క అంకెలు ఇంకా పెరిగేవి. నిజంగా ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు నిజంగా ఎలక్షన్ల ముందు విడిపోతారు, డైవర్స్ తీసుకుంటారు, మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఈ డైవర్స్ పెళ్లి ఇవన్నీ కామన్ అన్నమాట. ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ పెళ్లి ఏదేమైనా విడాకులు. సరే, వాళ్ళు పెళ్లి విడాకులు కూడా ఎలా ఉన్నా మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే దెబ్బతీశారు. ఆ మేర అయితే బీజేపీకి ఆ ఓటు బ్యాంక్ చీలిపోతే ఖచ్చితంగా బీజేపీకే ప్లస్ జరుగుతుంది కదా, కలిసి వస్తుంది కదా. పాపారావు గారు ఉన్నారా? అందుకే